ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లాలో ఎట్టకేలకు ఆపరేషన్ చిరుత ఫలించింది. 24 గంటల పాటు ఆపరేషన్ సాగింది. ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కు చిరుత చిక్కింది. ఎట్టకేలకు బోనులో చిరుత చిక్కింది. గిద్దలూరు మండలం దేవనగరంలో ఇటీవల చిరుత హల్చల్ చేసింది. చిన్నంపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి తెగబడింది. దీంతో పొలాల్లోకి అడుగు పెట్టాలంటే జనం వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లా పచ్చెలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ చిరుత ఒక మహిళను చంపింది. చిన్నంపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి పొలాల్లోకి అడుగు పెట్టాలంటే వణికిపోతున్న జనం. అనంతపురంలో పులి దాడిలో దూడ మృతి. కర్నూలు, మహబూబ్ నగర్, ప్రకాశం జిల్లాలో పొలులు. కొన్ని రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై చిరుత దాడి. చిరుత పులి బయటకు రాకుండా గుంతలపై వలలు, పాదముద్రలు, చిరుత ఆనవాళ్లను గుర్తించిన అధికారులు. ఆదిలాబాద్ వాసులను బెంబెలెత్తిస్తున్న చిరుత. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బోన్లు. నల్లమల్ల ప్రాంతాల్లో పెరిగిన పురుల సంచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, గత కొన్ని రోజులుగా 3 రోజుల కిందట మనం వింటూ ఉన్నాం వార్తలు. చిరుత పలాంచోట దాడి చేసినట్లుగా, అలాగే జనావాసాలు చిరుత సంచారం జరుగుతూ ఉంది మధ్యకాలంలో ఎక్కువగా. దీని గురించి ఎట్టకేలకు చిరుత దొరికింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి ఆపరేషన్ చిరుతలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో గ్రామంలో చిరుత పుల్లి అయితే సంఘటనా స్థలంలో దొరికింది. అయితే వివరాల్లోకి వెళ్తే సమీపంలో ఉన్న పాత ఒక పేపర్ మిల్లు దగ్గర ఒక బహిర్భూమికి ఉపయోగించే ఒక గోతి అయితే ఏర్పాటు జరిగింది. దాంట్లో అది ఒక నిరుపయోగంగా అయితే ఉంది. అయితే ఈ చిరుత అడవిలో తిరుగుతూ అంటే నంద్యాల ఆ ప్రాంతాల నుంచి తిరుగుతూ అక్కడ సంచరిస్తుండగా అకస్మాత్తుగా సడన్ గా ఆ గోతులో పట్టడం అయితే జరిగింది. అయితే ఆ గోతిలో కలేబరాలు ఏవైతే ఉన్నాయో, అయితే గేదెలో ఏ మృతి చెందిన కలేబరాలు అయితే ఆ బావిలో వేస్తుంటారు. అంటే వాడని గోతుల ఆ వాసనకి ఆ చిరుత అయితే అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం ఆ గోతుల వాసనకి ఆ గోతులో పట్టడం జరిగింది. అయితే అక్కడే ఉన్న ఒక గొర్రెల కాపరి ఆ చిరుతనైతే చూడడం, కేకలు వినిపించడంతో ఆ చిరుతనైతే చూడడం జరిగింది. వెంటనే వాళ్ళు ఆ గ్రామస్తులకు తెలియజేయటం, గ్రామస్తులంతా ఆ ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంలో భాగంగా ఆ ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ అయినటువంటి పివిఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ టీం అయితే అక్కడికి చేరుకుంది. సుమారుగా 22 గంటలు శ్రమించి చిరుతను ఎట్టకేలకైతే పట్టుకున్నారు బ్రహ్మణి. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.